ఇది అతని స్థాయి. జగన్మోహన్ రెడ్డి ఎంతకి దిగజారాడు అనడానికి ఈ బయట వాడు వీడు రిటైర్ అయిన వ్యక్తికి ఒక నిమిషం విజయ్, లెట్ మీ సే సంథింగ్. రిటైర్ అయిన వ్యక్తికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వరా? లేకపోతే ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి అయిన వారికో లేకపోతే ఇంకొకరికో బంధువులే ఉండకూడదా? నీ హయాంలో చీఫ్ సెక్రటరీ నీ బంధువు, సీఎంఓలో కీలకమైన అధికారి పొలిటికల్ సెక్రటరీ ఇంకో సెక్రటరీ నీ బంధువు, నీ ఓఎస్డి నీ బంధువు, డీజీపీ నీ బంధువు, నీ ప్రధాన ముఖ్య సలహాదారు సకల శాఖల సలహాదారు నీకు బంధువు. మొత్తం టాప్ టు బాటం పెట్టుకుని టీటీడీ చైర్మన్ అందరు నీ బంధువులే. చైర్మన్ నీకు బంధువే, రెండో చైర్మన్ స్వయంగా నీ చిన్నాన్నే. ఇంతమందిని పెట్టుకుని ఆయన ఒక రిటైర్డ్ ఆఫీసర్, ఐఏఎస్ రిటైర్డ్, ఆయనకంట పొలిటికల్ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చారంట, వాడు వీడని మాట్లాడతాడు. భువనేశ్వరి అంట, ఏదో ఈయన క్లాస్మేట్ అయినట్టు, లేకపోతే వీళ్ళ ఊళ్ళో పక్కింటి అమ్మాయి అయినట్టు భువనేశ్వరి అంట. ఏమన్నా మినిమం సెన్స్ ఉందా? నీ తల్లితో సమానం కదా ఆమె. భువనేశ్వరి గారు అంటే నీ నోట్లో నుంచి ఉన్న రాలిపోతాయా ముత్యాలు? ఏం జగన్మోహన్ రెడ్డిది? ఒక డిఐజీ వాడు వీడు. ఎవడీడు? సర్వశేష త్రిపాఠి అనే ఒక పోలీస్ ఆఫీసర్కి ట్రాక్ రికార్డ్ చూసుకో జగన్మోహన్ రెడ్డి. వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆఫీసర్ని పెట్టుకొని ఎవడీడు? అరే ఏందే ఇది? దాన్ని అది పొగరనుకోవాలా? లేకపోతే మా ఏరియాలో అట్లాగా అంటారు అని సరిపుచ్చుకుంటాడేమో. మరి రాయలసీమలో అట్లే అంటారేమో. మీ ఇద్దరు రాయలసీమ చెప్పాలి విజయ్, ఏందా భాష ఏంటి? భలే ఉందే వెంకటకృష్ణ, అది ఘోరమైన భాష. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఈ పాటలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను, దాదాపు 16 సంవత్సరాలు ఉన్నాను. కృష్ణయ్య గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, సరేనా? ఆయనకి ఆ ఎన్టీఆర్ ట్రస్ట్కి ఎలాంటి సంబంధం లేదు, అది కేవలం ఒక ఫోటో మాత్రమే, సరేనా? సో కృష్ణయ్య గారి క్యాస్టు ఏమంటారు, క్యాస్ట్ పరంగా తీసుకుంటే కూడా కృష్ణయ్య గారి క్యాస్టు దాన్ని అంటారు, బాబు గారి క్యాస్ట్ ఒకటి కాదు. ఆయనకు ఎన్టీఆర్ ట్రస్ట్కు ఎలాంటి సంబంధం లేదు. పాయింట్ 1. అటుపక్క ఇంకొక వ్యక్తి ఎవరు తెలుసా? ఇప్పుడు దాన్ని సూట్ వేసుకున్నారే, ఆయన జమ్మూ కాశ్మీర్ ఎక్స్ డీజీపీ, జమ్మూ కాశ్మీర్కి ఎక్స్ డీజీపీ ఆయన. హీ ఈజ్ ది CEO ఆఫ్ ఎన్టీఆర్ ట్రస్ట్. కనీసం ఇన్ఫర్మేషన్ శుద్ధంగా తెలుసుకోకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేమైనా. అటు పక్కుండే ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ CEO, హీ వాజ్ ది డీజీపీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, ఎక్స్ డీజీపీ. సో ఇటు పక్కన ఉన్న ఆయన ఖచ్చితంగా ఆయన దాన్ని కృష్ణయ్య గారు హీ ఈజ్ అ రిటైర్డ్ IAS ఆఫీసర్. అవును, ఆయనకి PCP ఇచ్చారు, దాంట్లో తప్పే ఉంది? నాకు అర్థమే కావట్లేదు. సో అంటే ఆయన బంధువులు ఎవరు ఇంకెక్కడా ఉండకూడదా? ఆయన బంధువు పెద్ద పోలీస్ ఆఫీసరు, దాంట్లో తప్పే ఉంది? ఈ విషయం మేము మధ్యాహ్నమే చూసాం, ఇష్టం వచ్చి మాట్లాడుకున్నారు ఏంది. ఇంకా భువనేశ్వరి గారి గురించి మాట్లాడడం అనేది సభలోనే వాళ్ళు మాట్లాడుతుండే వెకిలిగా నవ్విన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఎవరో రాసిస్తున్న స్క్రిప్ట్ చదవడమే ఉంటది కదా. ఖచ్చితంగా ఆ రోజు భువనేశ్వర్ గారి విషయంలో హౌస్ లో ఈయన చెప్పే తిట్టించాడు. ఈయన ఇచ్చిన ప్రొవకేషన్, ఈయన చెప్పిన మాటలే అయి ఉంటాయి. ఇవాళ మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. క్లాస్మేట్ ఇవాళ ఎంత గౌరవం ఇచ్చాడో ఆ రోజు అంతకంటే తక్కువ గౌరవం ఇచ్చాడు. అంటే ఈయన మనసులో నుంచి వచ్చిన గౌరవమే. సో భువనేశ్వర్ గారిని అంత ఏమంటారు, నువ్వు చెప్పినట్టు చాలా క్యాజువల్గా, చాలా ఏమంటావు వాళ్ళ పక్కింటి ఆమెగా లేకపోతే చిన్నప్పటి నుంచి చూసినావుగా ఆ టైప్లో మాట్లాడుతుంటే, ఆ రోజు సభలో మాట్లాడుతున్నప్పుడు కనీసం వెకిల్ నవ్వుతూ చాలా సంతోషపడ్డాడు. అంటే హీ వాజ్ సపోర్టింగ్ ఇట్. సో సభలో భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి సంపూర్ణంగా ముందు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంది అన్నది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏంటి అని చర్చించి నువ్వు ఇలా మాట్లాడు జరిగి ఉంటుంది. అది ఇవాళ ఈ మాటలు బట్టి అర్థమవుతోంది. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా ఈ మాటలు బట్టి వస్తుంది. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి వాడు వీడు అని ఆఫీసర్స్ని మాట్లాడి ఒక ముఖ్యమంత్రి శ్రీమతిని
తన తల్లి లాంటి తన తల్లి ఆల్మోస్ట్ తల్లి వయసే అంతే. ఆల్మోస్ట్ తల్లి వయసే ఆమెని ఏకవచనంతో పక్కన భువనేశ్వరి అది ఏందది అంటే అంత చులకన నీకు ఎంత ఉక్రోషము ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంది అంటే వాళ్ళ మీద. అవునులే ఇంట్లోంచి తల్లిని చెల్లిని ఎల్లగొట్టిన వాడికి ఎదుటి మహిళ అంతకంటే ఎలా బాగా గౌరవిస్తావు నువ్వు? ఇది అసలు కరెక్టా కాదా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అట్లాంటి రాయలసీమలో ఇలాగే expect మాట్లాడతారా? చేయడం మనం expect వాడు చేయకూడదు. వీడు అని ఆఫీసర్స్ ని